హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను మీకు బ్లాగింగ్ చేసే వాళ్ళకి ట్యాగింగ్ ఎలా ఇవ్వాలి, మనం ఏదైనా ఒక బ్లాగ్ పోస్ట్ రాస్తుందా, బ్లాగ్ పోస్ట్ రాసిన తర్వాత లేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, పోస్ట్ ఎలా రాయాలి, దాంతోపాటు మనకి ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను. ఎవరైనా మిస్ అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా తెలుసుకోండి. ఈ వీడియో అయితే ఓన్లీ ట్యాగింగ్ ఎలా ఇవ్వాలి, మనం రాసిన పోస్ట్కి మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రావాలి కదా, అంటే మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు మన టాపిక్ గురించి టాప్లో వెళ్ళాలంటే ఈ ట్యాగింగ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ ట్యాగింగ్స్ ఎలా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. దాంతోపాటు నా ఛానల్ ద్వారా మీకు మంచి ఎర్నింగ్ టిప్స్, పార్ట్ టైం అండ్ ఫుల్ టైం రిలేటెడ్ ఎర్నింగ్స్ గురించి అప్డేట్స్ అనేది ఇస్తుంటాను. వాటిని మిస్ అవ్వకుండా ఉంటానంటే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటారు. నా ఫర్దర్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు అనమాట. లెట్ us గో ద టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా నేను ఈ కొత్త బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను, తెలుగు న్యూ టాక్ అని చెప్పేసి. సో ఆల్రెడీ నాకు ఒక బ్లాగ్ ఉంది, ఏపీటీ జాబ్ అప్డేట్స్ అని, దానికి ఆల్రెడీ అప్రూవల్ కూడా వచ్చింది. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి చెక్ చేయొచ్చు. నా వెబ్సైట్ని www.aptjobupdates.in అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించి మీకు యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి ఇక్కడ. మరి ఇది నా కొత్త బ్లాగు, సో బిగ్ బాస్ కంటెంట్, దాంతోపాటు మీకు జాబ్స్ రిలేటెడ్ కానీ ఇందులో కూడా తెలుగులో నేను కంటెంట్ రాస్తున్నాను. ప్రీవియస్ వచ్చేసి ఇంగ్లీష్లో రాసేవాడిని, ఇప్పుడు నేను తెలుగులో అనేది కొత్త బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇందులో మనకి ఈ ట్యాగ్ లైన్స్ ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం అనమాట. ట్యాగ్ లైన్స్ ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక పోస్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, బిగ్ బాస్ 4 గురించి ఎలిమినేషన్ కారణం ఇదే అని చెప్పేసి స్వాతి గారిది. సో ఇది ఒక డీటెయిల్స్ అనేది ఇచ్చాను. సో దీన్ని మీకు డెస్క్టాప్ మోడ్లో పెడతాను ఈజీగా ఉండటానికి. ఇలా రాశాను అనమాట. అంటే మనకు ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్గా మీరు న్యూస్ రాయడం బెటర్ అండి, ఎందుకంటే ఇది ఒక మనకి ఇచ్చినటువంటి హెడ్డింగ్ మాత్రం క్యాచీగా ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కంటెంట్ చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. ఆ కంటెంట్ కూడా 300 వర్డ్స్ ఉండేటట్టు చూసుకోవాలి మినిమం. మీరు కావాలంటే కౌంట్ చేసుకోవచ్చు, మీకు ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇక్కడ లేబుల్ కూడా ఎలా క్రియేట్ చేయాలి లాస్ట్ వీడియో తెలుసుకుందాం. మరి ఇక్కడ చూడండి, ఇందులో మనకి ట్యాగ్ లైన్స్ ఎలా చేయాలి, సెర్చ్ డిస్క్రిప్షన్స్ అనమాట. అంటే ఈ ట్యాగింగ్స్ ఎలా చేయాలంటే మనకి 150 క్యారెక్టర్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి 150, ఆల్రెడీ 102 అనేది నేను చేశాను. దీనికి సంబంధించి మీరు ట్యాగ్ లైన్స్ ఎలా ఇవ్వాలంటే మీరు ఏదైతే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మీరు ఏదైతే కంటెంట్ రాస్తున్నారో ఆ కంటెంట్ పైన మీరు సెర్చ్ చేశారంటే అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ నేను రాసినటువంటి ఈ సెర్చ్ డిస్క్రిప్షన్లో ట్యాగ్ లైన్స్ వచ్చేసి బిగ్ బాస్ 4 ఎలిమినేషన్, తర్వాత వచ్చేసి బిగ్ బాస్ 4 స్వాతి, తర్వాత బిగ్ బాస్ సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ మీకు కనిపిస్తాయి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నా బ్లాగ్లోకి వెళ్ళేసి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఇలాగ మీకు అప్ టు 150 క్యారెక్టర్స్ అనేది మీరు రాయొచ్చు. ఈ ట్యాగింగ్ ద్వారా ఏమవుతుందంటే మీకు సెర్చ్ ఇంజన్లో మీ యొక్క బ్లాగ్ అనేది ముందుగా కనిపించే అవకాశం ఉంది. నేను నిన్ననే క్రియేట్ చేశాను దీనికి సంబంధించి. ఇది హాట్ టాపిక్ కాబట్టి దీనికి సంబంధించి మీరు చూడవచ్చు ఎన్ని వ్యూస్ వచ్చాయని. దాదాపు 11 వ్యూస్ వచ్చాయి. అంటే కొత్తగా ఈ బ్లాగ్ క్రియేట్ చేసినా కూడా మనకి ఇక్కడ వ్యూస్ అనేది కొంచెం మంచిగానే ఉంటాయి. ఇలాగ ఒక 15 to 20 పోస్ట్ అనేది రాసాను అనుకోండి, ఈజీగా మీరు మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను ప్రీవియస్ బ్లాగ్ అనేది చేశాను, కాబట్టి మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తాను చూడండి. సో నా ఇంతకు ముందు వచ్చేసి ఏపీటీ జాబ్ అప్డేట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏపీటీ జాబ్ అప్డేట్స్ గురించి. ఇలాగా దీంట్లో కూడా మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి. సో చూడండి, ఇలాగా దాదాపు 25,000 వ్యూస్ ఉన్నాయి ఇప్పటిదాకా నాకు మొత్తం ఈ బ్లాగ్కి. కావాలంటే బ్లాగ్కి అప్రూవల్ అయిందా లేదా అని మీకు చూపించడానికి aptjobupdates.in చూడండి, ఇక్కడ యాడ్స్ అనేది మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ గూగుల్ యాడ్ వచ్చేసింది కదా, ప్రతి పోస్ట్కి మధ్యలో ఒక యాడ్ అనేది కనిపిస్తుంది. సో ఇది కూడా జాబ్స్ రిలేటెడ్ అనేది నేను ఆ వెబ్సైట్ అంటే ఈ బ్లాగర్ వెబ్సైట్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు ఫర్దర్గా అనేది ఎలా యూస్ఫుల్ టిప్స్ ఎలా ఉంటాయి మనకి ఈ బ్లాగింగ్ చేసే వాళ్ళకి అనేది నెక్స్ట్ వీడియో అనేది మీకు కంటిన్యూస్గా చూడాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, చూసారుగా ట్యాగింగ్ ఎలా ఇవ్వాలి మనం రాసినటువంటి పోస్టులకు అని చెప్పేసి. చాలా ఈజీ వేస్లో ఇలా ట్యాగ్ లైన్స్ ఇస్తూ పోతే మనకి ట్యాగింగ్స్ అనేది 150 క్యారెక్టర్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ 150 క్యారెక్టర్స్ లోపు మనం టాప్ సెర్చెస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ట్యాగ్ లైన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే ఎవరైనా గూగుల్ సెర్చ్లో కంటెంట్ సెర్చ్ చేసినప్పుడు మీ ర్యాంకింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్. వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, అండ్ ఈ నా న్యూ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. న్యూ ఛానల్ అనుకుంటున్నారా, నా ఓల్డ్ ఛానల్ ఆల్రెడీ ఉందని నా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దానికి కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.